जिला सिद्दीपेट के गजवाल मार्केट यार्ड का भारत राष्ट्रीय समिति पार्टी उमूर इंचार्ज साबिक़ सदर जंगलात कॉरपोरेशन वी प्रताप रेड्डी ने आज अब तफसीली दौरा करते हुए धान की खरीदी और दूसरे उमूर का तफसीली मुशाहिदा किया। इस दौरान उन्होंने धान की खरीदारी में ताख़िर, राइस मिलों को मुंतकिली के लिए मुनासिब इंतजामात न होने, खरीदारी मराकज़ पर आने वाले किसानों को पेश आने वाले मुतादिद मसाइल पर अपनी शदीद बरहमी का इजहार किया। इस मौके पर मीडिया से बात करते हुए वी प्रताप रेड्डी ने कहा कि रियासती हुकूमत तेलंगाना के किसानों से धान खरीदने में बुरी तरह नाकाम हो गई और हुकूमत गैर संजीदगी का मुजाहरा कर रही है, जिसके नतीजे में रियासत के किसानों को शदीद माली मुश्किलात से दो चार होना पड़ रहा है। उन्होंने कहा कि सड़कों पर लॉरियों में हज़ारों टन धान फरोख्त के लिए देखे गए हैं, जिससे किसानों की मैशियत पर दरार मनफी असर मुरतब होगा। उन्होंने रियासती वजीर कैप्टन उत्तम कुमार रेड्डी की जानिब से धान की खरीदी से मुतालिक दिए गए हालिया बयान को गलत करार देते हुए वी प्रताप रेड्डी ने कहा कि तेलंगाना के किसान रैतु बंधु, रैतु बीमा धान की फसल, अक़ल तरीन इमदादी कीमत और मियारी धान बोनस से महरूम है, जिसका इंतखाबी वादा किया गया था। उन्होंने रियासती हुकूमत से धान की खरीदी में सराहत पैदा करने और किसानों को बरवक्त अदायगी यकीनी बनाने का पुरजोर मुतालबा किया। इस मौके पर मुकामी BRS कायदीन भी मौजूद थे। నియోజకవర్గంలో రోడ్ల వెంబడి కొన్ని వేల లారీల వేల క్వింటాల వడ్లు రోడ్ల మీద ఉన్నాయి. మార్కెట్ యార్డ్లోకి వెళ్తే మార్కెట్ నిండా వడ్లే ఉన్నాయి. 2 రోజులకు ఒక లోడు ఒక లారీ పంపిస్తున్నారు. తడిసిన వడ్లు కొంటలేరు. వడ్లు రెడీగా మ్యాచరీ వచ్చి రెడీగా ఉంటే బార్దాన్ని ఇవ్వట్లేదు, కాంట చేసుకోవట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారంటే తడిసిన వడ్లు కొంటున్నాము, కాంట వెంట పెడుతున్నాము, దాదాపుగా భారతదేశంలో ఎక్కడ లేనంత కొనేసినాము, రాష్ట్రం నంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి పర్చేసింగ్లో, ప్యాడీ పర్చేసింగ్లో నంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వెళ్ళినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఏ లారీలు కూడా లేవు, కాంటలు ఇవ్వట్లేదు. రైతులు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అకాల వర్షం రోని వచ్చింది, వర్షం ఇప్పుడు విత్తనాలు వేసుకున్న సీజన్ అయినా కూడా కొన్ని లక్షల క్వింటాలు రోడ్ల మీద ఉన్నాయి. ఆ రోడ్ల మీద ఉంటే నైట్ వచ్చే బైక్ వాళ్ళు వచ్చి పడి చనిపోతూ ఉన్నారు. చాలా ఇబ్బంది. నిన్నగాక మొన్న జాలిగామ గ్రామ రైతు ఒకటి చనిపోయిండు. ఒక రోడ్ల వెంట రోడ్ల మీద వెళ్ళే వ్యక్తులు కూడా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి వెంటనే బార్దాన్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత బార్దాన్ని ఇచ్చేసి వెంటనే కాంటాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి తోడు సన్నవడ్లకి బోనస్ ఇస్తామని చెప్పారు. లాస్ట్ వర్షాకాలంలో పెట్టినటువంటి వడ్లకి, సన్నవడ్లకి ఇప్పటివరకు బోనస్ రాలేదు. ఇవాళ కూడా మార్కెట్ యార్డ్లో దాదాపుగా 20-30 లారీల వడ్లు ఉన్నాయి, కాంట పెట్టుకోవట్లేదు. పెట్టుకుని ఆ బోనస్ వస్తుందా లేదని గ్యారంటీ కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతులకు రైతు భరోసా దిక్కు లేదు, రైతు పండించిన పంట కొనుగోలు దిక్కు లేదు. వచ్చే రాని కరెంటుతో పండించినటువంటి పంటలు ఇలా కేసీఆర్ పుణ్యమా అని చెప్పి అటు మల్లన్న సాగర్, ఇటు కొండపోచమ్మ సాగర్ ఉండడం వల్ల ఇటు హల్దీ రివర్ నుంచి, కూడవెల్లి రివర్ నుంచి కొన్ని లక్షల ఎకరాలు కల్టివేషన్ చేయడంలో విపరీతమైనటువంటి క్రాప్ వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారేమో అసలు కాళేశ్వరం నుంచి నీళ్ళే రాలేదంటాడు. మరి ఇక్కడ లక్షల క్వింటాలు వడ్లు వచ్చినాయి, కొనేవాడు దిక్కులేక రైతులు రోడ్ల మీదకి వచ్చారు. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.